ఎదురు చూసినటువంటి మహోత్కృష్ట సమయం ఆసన్నమైంది. కాన్వాయ్ వెనక్కి వచ్చేసింది. కొంచెంసేపట్లో, ఇందాక నుంచి మీకు అంటున్నాం, కాసేపట్లో కొద్ది క్షణాల్లో అంటున్నాం, ఎందుకంటే ఒక నిరుత్సాహం ఉండకూడదు, ఎప్పటికప్పుడు మనం చక్కగా ఉండాలనే ఉద్దేశంతో సార్ వాళ్ళంతా వచ్చేసారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రారంభోత్సవంలో పాల్గొనడం కోసం గౌరవనీయులు ఇక్కడ ఉన్నటువంటి అమాత్య శాఖలు కూడా ఈ స్టేజ్కి వెనక వైపున ఒక లైన్లో, ఒక వరుసలో, ఒక క్రమంలో నిలబడ్డారు. పెద్దలు రావడంతో వారిని స్వాగతించుకుంటారు. ఒక 2 నిమిషాల వ్యవధిలో మన ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళంతా వేదిక మీదకి వస్తారు. నరేంద్ర మోదీ సార్కి చిన్న ఆశీర్వచన కార్యక్రమం వెనుక జరుగుతోంది. ఒక 5 నిమిషాల వ్యవధిలోనే వెంటనే పైకి వచ్చేస్తారు. ఇక్కడికి వచ్చాక కార్యక్రమం అంతా మీకు తెలియంది కాదు. మన రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఎంతో గౌరవంగా, హుందాగా, మర్యాదతోటి ఒక చిన్న సత్కార కార్యక్రమం చేసుకుంటాం. ఆ వెంటనే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళుగా ఒక 4-5 మంత్రులు మాట్లాడతారు. కేంద్ర మంత్రి కూడా మాట్లాడతారు. ఆ తర్వాత మన సీఎం సార్ యొక్క సందేశం ఉంటుంది. ఆ వెంటనే ప్రధానమంత్రి గారు మాట్లాడతారు. ఇది ఒక క్రమం. అంటే ఈ ఇనాగరేషన్లు ప్రధానమంత్రి గారు మాట్లాడబోయే ముందు ఇనాగరేషన్స్ ఉంటాయి. దానికి సంబంధించి అన్ని కూడాను వర్చువల్గా ఉంటాయి. ఒక చిన్న స్విచ్ ఆన్ చేయడంతో కార్యక్రమం జరుగుతుంది. అంతా కూడాను ఈ ప్రధానమైనటువంటి విజన్లో మనం చూడవచ్చు. ఇది కార్యక్రమం. తర్వాత వారు మాట్లాడతారు, వారి యొక్క సందేశం ఉంటుంది. అలాగా విచ్చేస్తున్నటువంటి మన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి మనమంతా హార్దికంగా స్వాగతం చెప్పవలసినటువంటి టైం ఆసన్నమైంది. భారతదేశం అన్ని రంగాల్లోనూ ఒక గణనీయమైనటువంటి పురోగతిని సాధిస్తున్నటువంటి దానికి ఒక పేరేదన్నా పెడితే నిస్సంకోచంగా దానికి నరేంద్ర మోదీ అని నామకరణం చేయొచ్చు. అంటే నిరుపేదల్ని ఆదుకోవాలన్నా, అన్నార్తులకి పట్టెడు అన్నం పెట్టాలన్నా,